విడాకుల భరణంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాగా చదువుకొని గతంలో మంచి ఉద్యోగం చేసినా ప్రస్తుతం ఉద్యోగం సంపాదించే అవకాశం కలిగిన మహిళలు విడాకుల సమయంలో వారి భర్తల నుంచి తాత్కాలిక భరణం కోరడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. మనుషులు సోమరిగా ఉండడాన్ని చట్టం ఏమాత్రం ప్రోత్సహించదని తెలిపింది. ఈ క్రమంలోనే భర్త నుంచి తాత్కాలిక భరణం కావాలంటూ ఓ మహిళ వేసిన పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు వెంటనే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించాలని ఆమెకు సూచించింది. అయితే 2019లో పెళ్లి చేసుకున్న ఓ జంట వివాహం తర్వాత సింగపూర్కు వెళ్లిపోయింది. అయితే భర్త అతడి కుటుంబ సభ్యులు వేధించడంతో భార్య 2021 ఫిబ్రవరి నెలలో తిరిగి భారతదేశానికి వచ్చేసింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి మరీ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. తనకు ఉద్యోగం లేదని, తన పేరిట ఎలాంటి ఆస్తులు కూడా లేకపోవడంతో ప్రస్తుతం బంధువుల ఇంట్లో నివసిస్తున్నానని సదరు మహిళ పిటిషన్లో వివరించింది. అందుకే తాత్కాలిక భరణం ఇప్పించాలంటూ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన సదరు మహిళ భర్త ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించిందని తెలిపారు. పెళ్లికి ముందు ఆమె అధిక వేతనం గల ఉద్యోగం చేసిందని చెప్పుకొచ్చారు. కేవలం నిరుద్యోగం ఆధారంగా తాత్కాలిక భరణం కోరడం చట్టాన్ని తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుందని వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం భార్య వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఉన్నత విద్యార్హత, మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉన్న మహిళలు విడాకుల సమయంలో భర్తల నుంచి తాత్కాలిక భరణం కోరడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరక్షరాస్యులైన మహిళల మాదిరిగా భర్తలపై ఆధారపడటం తగదని హితవు పలికింది. ప్రపంచ జ్ఞానం కలిగిన అమ్మాయిలో సాధికారతకు ప్రయత్నించాలని సూచించింది. సదరు మహిళ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. మనుషులు సోమరిగా ఉండడాన్ని చట్టం ఏమాత్రం ప్రోత్సహించదని స్పష్టం చేసింది.